ప్రైజ్ లార్డ్ అందరికీ దేవుని పేరిట శుభాభివందనములు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. అయ్యో, నేను సువార్త ప్రకటించిన యెడల నాకు శ్రమ అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. కనుక మీకున్న పరిధిలో మీకు తెలిసిన వాళ్ళు, బంధువులు ఎవరైనా సరే ఇంకా దేవుడిని అంగీకరించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సువార్త చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనము జ్యోతుల వల్లే ఉండాలి. ఎందుకంటే స్ట్రీట్ లైటు ఏదో చిన్న హోల్ చేసి దాని కింద పెడితే వచ్చే వాళ్ళకి ఎవరికి అనపడదు, అవునా? ఎందుకంటే దీన్ని దీపస్తంభం మీద పెడితేనే అందరికీ వెలుగునిస్తుంది. కనుక మనము జ్యోతుల వల్లే ఉన్నామని వాక్యం చెప్తుంది. కనుక మనం దేవుని కోసం చిన్నపాటి పని కూడా చేయలేకపోతే మన వెలుగుని మనమే ఆర్పేస్తున్నట్లు లెక్క. ఎవడైనాను దీపమును కొంచెం కింద కానీ మంచం కింద కానీ పెట్టాడు. దీపస్తంభం మేము పెడితే నలుగురికి కనపడి వచ్చే వాళ్ళు ఇంట్లోకి వస్తారు చక్కగా. అలాగనే మనం ఏదైతే మనం సర్వే అవుతున్నామో, ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు బైక్ మీద వెళ్తున్న లిఫ్ట్ అడిగిన వాళ్ళకి ఎక్కిన తర్వాత వాళ్ళ గురించి తెలుసుకొని సువార్త చెప్పే ప్రయత్నం చేయి. కారులో మరి లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నప్పుడు ఎవరైనా లిఫ్ట్ అడిగినప్పుడు ఎక్కించుకుంటే వాళ్ళకి సువార్త చెప్పే ప్రయత్నం చేయి. కరపత్రికలు కానీ బైబిల్ కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. పబ్లిక్లో మనం సువార్త చెప్తున్న మతోన్మాదులని నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు, అవునా? మీకు అందరికీ తెలిసిందే. కనుక ఈ విధంగానే సువార్త చెప్పండి. మీరు కాలేజీ లెక్చరరా, మీరు యాక్టరా, డాక్టరా, లాయరా, జడ్జి గారా, మరి పోలీస్ అధికారా, ఎవరైనా సరే సువార్త చెప్పడానికి ప్రయత్నం చేయండి. లాయర్ అయితే ఒక క్లయింట్ వచ్చినప్పుడు ఎలాగా ఇరువురి మధ్య డీల్ చేసి మరి తగిన విధంగా న్యాయం చేకూరుస్తారు, అదేవిధంగా దేవుని విషయంలో కూడా న్యాయం చేకూర్చారండి. ఎవరైనా క్లయింట్స్ వస్తే దేవుని గురించి చెప్పి వాళ్ళ బాధలు విన్న తర్వాత దేవుని గురించి చెప్పే ప్రయత్నం చేయండి. ఇదిగో అమ్మ, ఈయన నిజమైన దేవుడు, నమ్ముకోండి అని చెప్పి ప్రయత్నం చేయండి. అది వాళ్ళకి అంగీకృతం అయితేనే. బైబిల్ ఇవ్వండి, వాళ్ళు కొంచెం మనశ్శాంతిగా మనసుకి ఉపశమనం కలుగుతుంది. పోలీస్ అధికారి అయితే జైల్లో ఖైదీలు ఎవరైనా మగ్గుతూ ఉంటే ఇక నా జీవితం ఇంతానికి బాధపడుతున్నప్పుడు అలాంటి వాళ్ళకి స్వార్థ చెప్పండి. ఎందుకంటే జైలు అధికారికి అపొస్తలుడైన పౌలు గారు మీకు తెలిసిన విషయమే. అక్కడ అధికారి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా రక్షింపబడ్డారు. ఎందుకంటే ఎవరు ఎట్లా ఏ విధంగా ఆత్మలో రక్షించగలం మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం ప్రయత్నించగలం, మనం చేయగలం. కనుక ఆ సమయంలో ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు మనం చక్కగా బోధిస్తాడు. కనుక స్వార్థ చెప్పే ప్రయత్నం చేయండి. యాక్టర్ అయితే ఎవరైతే మీకున్న పరిధిలో వాళ్ళు మాటకి కొంచెం విధేయత చూపిస్తే వీళ్ళు ఖచ్చితంగా చెప్తే వింటారనుకుంటే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. నేను కూడా రీసెంట్గా పేరు చెప్పను కానీ 2 బైబిళ్ళు నేను అతనికి ఇవ్వటం జరిగింది. చిన్న షూటింగ్ వర్క్లో చేస్తున్నాడు, 2 బైబిల్ ఇవ్వటం జరిగింది. అలాగే తెలుసుకొని వాళ్ళకి ఇష్టమైతేనే ఇవ్వండి, బలవంతం ఎవరిని పెట్టద్దు. యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, లాయర్ అయినా, పోలీస్ అధికారి అయినా, ఎవరైనా సరే మీరు సువార్త చెప్పడానికి ప్రయత్నం చేయండి. సమయం లేదు. మన జరిగిన ఒక విషయం మీకు అందరికీ తెలుసు. బలి ఇచ్చారు కదా, అంటే ట్రైల్ చేశారు కదా. బలి ఇచ్చినప్పుడు మరి అందరూ చాలా చూసిన వారంతా భయభ్రాంతికి గురయ్యారు. ఇంకా జరగలేదు, మందిరం నిర్మించబడాలి, అనుదినం బలి జరగాలి, చాలా ఉంది. కానీ సమయం ఎప్పుడుంటో తెలియదు, ఆ బలి ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు. కనుక ట్రంప్ గారిని కూడా వాళ్ళు ఒక న్యూస్ ఛానల్లో ఆయన గురించి చెప్తూ వచ్చారు. ఈయనే మనకి ముందుని నడిపించే వ్యక్తి, ఈయనే ద్వారానే బలి జరుగుతుందన్న విషయం చెప్తూ వచ్చారు. కనుక ఈ విషయాలు నేను చెప్పదలుచుకోలేదు, నేను వీడియో కూడా పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే కాపీరైట్స్ పడితే చాలా వివాదాలు దారితీస్తుందని పెట్టదలుచుకోలేదు. కనుక సహోదరులారా, సహోదరి, మీ పరిధిలో మీ ఉద్యోగం చేసే చోట మరి లంచ్ టైంలో మరి బయటకు వెళ్తున్నప్పుడు డ్యూటీ అయిపోయిన తర్వాత ఒకవేళ మీతో సన్నిహితంగా ఎవరైనా ఉంటే వాళ్ళకి సువార్త చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సమయం లేదు, దేవుడు అతి త్వరలో రానే ఉన్నాడు. ఎందుకంటే 3వ మందిరాన్ని కూడా కట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా జరగలేదు, కానీ మాట్లాడుతున్నాను, చర్చ జరుగుతుంది. కనుక బీ ప్రిపేర్డ్ అని నేను లోగోలో కూడా పెట్టడం జరిగింది. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలి. ఆత్మలు లెక్క చెప్పకపోతే దేవుడు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం తలదించుకుని ఉంటే దేవుడేం మాట్లాడతారు, మీరు అర్థం చేసుకోగలరు. కనుక బీ ప్రిపేర్డ్, సిద్ధపడుడి, సిద్ధంగా ఉండుడి. మనం
దేవుడి దగ్గరికి చేరుకునేంత వరకు కొన్ని ఆత్మలైనా రక్షింపగలిగే స్థితిలో మనం ఉండాలి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన కాక. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా సపోర్ట్ చేసిన వారు అవుతారు. అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే మనం పనిచేసే చోట మన తోటి వారితో పలకరించినప్పుడు వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళు అంగీకరించినట్లయితే వాళ్ళని దేవుని గురించిన సత్యవాక్యాన్ని అందించి రక్షణకు నడిపించాలి. ఖచ్చితంగా తోటి వారు పనిచేసేటప్పుడు వారి గురించి తెలుసుకున్నప్పుడు తప్పకుండా సువార్త అందించడానికి ప్రయత్నించండి. అదేవిధంగా బిజినెస్ పరంగా మనం వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు వాళ్ళకి సన్నిహితంగా మీతో మెలిగినట్లయితే వాళ్ళకి సువార్త అందించడానికి ప్రయత్నించండి. ప్రయత్నించడమే కాదు, సువార్త చెప్పి రక్షణకు నడిపిస్తారండి. అదేవిధంగా న్యాయవాదిగా వృత్తిలో ఉన్నప్పుడు చాలామంది క్లయింట్ మీట్ అవుతున్నప్పుడు వాళ్ళ గురించి మనం తెలుసుకున్నప్పుడు వాళ్ళ బాధ ఇదని తెలుసుకున్నప్పుడు వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఈయన నిజమైన దేవుడని దేవునికి న్యాయం చేకూర్చే విధంగా మనం ఉండాలి. ఎందుకంటే న్యాయం గురించి మనం న్యాయవాదాన్ని న్యాయశాస్త్రాన్ని అనువదించినప్పుడు దేవుడే కదా మనకు గొప్పతనాన్ని ఇచ్చింది. కనుక వాళ్ళకి కూడా దేవుని గురించి సత్యవాక్యాన్ని అందించి దేవుని పట్ల న్యాయం చేకూర్చాలి. డాక్టర్ గారిని కొంతమంది డాక్టర్ని చూసినప్పుడు మనం కూడా 2 చేతులు ఎత్తి మొక్కుతాం. ఎందుకంటే అటువంటి స్థితిలో ఉన్నాం. దేవుడి మీద భారం వేస్తాం. మీరే మా అబ్బాయిని మా అమ్మాయిని బతికించండి. కానీ వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. పరలోకమందున్న తండ్రి, మాకంటే పరమ డాక్టర్ పరమ వైద్యుడు, మీ యొక్క జ్ఞానం చొప్పున మీ యొక్క ఆపరేషన్ చేస్తున్నాం, సక్సెస్ఫుల్గా జరిగించినప్పుడు జరిగిస్తాడు. కనుక బాగైన తర్వాత పేషెంట్ కూడా కొంతమంది టీచర్స్ స్కూల్లో పిల్లలకి ప్రార్థన నేర్పిస్తున్నారు. ఎందుకంటే ప్రార్థన ద్వారా గొప్ప ఉన్నతమైన స్థితి నిలబెడతారో భవిష్యత్తులో గొప్ప స్థాయిలో ఉంటారని చెప్పి టీచర్స్ తల్లిదండ్రులు వాళ్ళే పిల్లలకి ప్రార్థన నేర్పిస్తారు. కానీ కొంతమంది తప్పుగా భావిస్తారు. అది కాదు. వాళ్ళు గొప్ప విషయానికి అలా ప్రార్థన నేర్పిస్తారు. కొంతమంది టీచర్స్ పిల్లల భవిష్యత్తు విషయమై వాళ్ళ కుటుంబాల విషయమై ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన గొప్ప విజయాన్ని సాధిస్తుంది. స్కూల్లో కాలేజీలో లెక్చరర్గా పిల్లలకు బోధిస్తున్నప్పుడు కొంతమంది వాక్యం పట్ల ఆసక్తి కలిగి విన్నట్లయితే అలాంటి వారికి ఖచ్చితంగా దేవుని సువార్త చెప్పాలి, రక్షణకు నడిపించాలి. అదేవిధంగా జైల్లో ఉన్నప్పుడు కొంతమంది ఖైదీలను మనం బెంబేలెత్తి భయపెట్టే విధంగా ప్రవర్తించాలి. అలా కాక వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకి దేవుని గురించి సత్యవాక్యం అందించాలి. ఎవరైతే జైలు అధికారులు ఉన్నారో ఆపిస్తున్నారో మరి వాళ్ళ నిరుత్సాహ స్థితిలో నా జీవితం ఇంతే అనుకున్నప్పుడు అపొస్తలుడైన పౌలు గారు కూడా వాళ్ళకి సువార్త అందించినప్పుడు జైలు అధికారుల కుటుంబం కూడా రక్షింపబడింది. కనుక గమనించగలరు. ఎవరో జీవితం ఎలాగైపోతుందో తెలియదు. కనుక ఉన్న సమయాన్ని వినియోగించి రక్షణ గురించి చెప్పాలి. అదేవిధంగా తోటి వారితో బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి కూడా దేవుని మాటలు అన్ని మాటల్లో కొన్ని మాటలని దేవుని గురించి చెప్పి రక్షణకు నడిపించాలి. మరి చాలామంది లిఫ్ట్ అడుగుతారు. మీకు అంగీకృతం అయితే వాళ్ళని లిఫ్ట్ అడిగినప్పుడు ఇస్తే కూర్చున్నప్పుడు వాళ్ళ గురించి తెలుసుకొని దేవుని సువార్త అందించాలి. వాళ్ళకి ఇష్టమైతే అది కూడా. అలాంటి పరిస్థితి ఏర్పడితే ఖచ్చితంగా సువార్త చెప్పడానికి ప్రయత్నం చేయండి. సువార్త చెప్తే వాళ్ళ ఆత్మ రక్షింపబడుతుంది. ఎప్పుడే ఎట్లా ఏ విధంగా అవుతుందో వాళ్ళ జీవితం తెలియదు. కనుక సమయం ఉండగానే ఖచ్చితంగా సువార్త చెప్పడానికి అనేక అడ్డంకులు, సమస్యలు, వ్యతిరేకతలు, పెనటిక్ పీపుల్స్. అలా కాక మన దేవుడి మేము భారం వేస్తే దేవుడే తప్పకుండా ఏది ఏ టైంలో బోధించాలో దేవుడే సహాయం చేస్తాడు. త్రోవలను సరళం చేసే దేవుడు ఆయనే. కనుక సమయం కుదిర్చుకొని క్యారీ బైబిల్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సువార్త చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అయ్యో ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసేది వల్ల సువార్త ప్రకటించిన నాకు శ్రమ అని వాక్యం చెప్తుంది. కనుక వీలైనంత వరకు బైబిల్ ఇవ్వండి, సువార్త తెలియజేయండి. దేవుడు అతి త్వరలో రానన్నాడు, మేఘారుడై రానన్నాడు. దేవుడు అతి త్వరలో రానన్నాడు. రెండోసారి మేఘారుడై రానన్నాడు. ప్రతి నేత్రం ఆయన చూసింది. కనుక సిద్ధపడి సిద్ధపరచుడి.